ప్రతి మనిషి జీవితంలో ఆ జీవితాన్ని యూటర్న్ చేసే ఒక సంఘటన, ఒక సందర్భం, ఒక సమయం వస్తుంది. సో అట్లాగే నా జీవితాన్ని యూటర్న్ చేసిన ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. నా మనసు ఎప్పుడు అంతర్గతంగా ఉన్న విషయాల వైపు ఎప్పుడు సంఘర్షణకు గురయ్యేది. భౌతికపరమైన విషయాలను చూసినప్పుడు అది అంతర్గతంగా వాటి గురించి నేను లోపల నాలో నేను వాటి గురించి ఎక్కువగా ఆలోచించుకునేవాడిని. దానికి సంబంధించిన క్లారిటీ రాకపోవడం వల్ల కొంత సంఘర్షణకు కూడా గురయ్యేవాడిని నేను, కొన్ని అర్థం కాకపోవడం వల్ల. అవి నాకు జనరల్గా ప్రతి మనిషికి ఉంటుంది. అంటే నా ఆలోచన ప్రకారంగా నాకు ఎలాగుండేదంటే, మనిషి పుట్టడం ఏంది, మనిషి చావడం ఏంటి, ఈ పుట్టుకకు చావుకు మధ్యలో ఉన్నది జీవితం అంటున్నారు. ఈ జీవితానికి ఇంత సంఘర్షణ ఎందుకు? ఈ సంఘర్షణలన్నీ ఎలా పుడుతున్నాయి? వీటి పుట్టుకకు కారణం ఏంటిది? కొందరేమో హ్యాపీగా ఉంటున్నారు, కొందరేమో బాధపడుతున్నారు. ఈరోజు హ్యాపీగా కనబడిన వ్యక్తి ఇంకొన్ని రోజులకు హ్యాపీగా ఉండట్లేదు. సో ఈరోజు బాధపడిన వ్యక్తి ఇంకొన్ని రోజులకు హ్యాపీగా కనబడుతున్నాడు. ఈ వేరియేషన్స్ ఏంది మనిషి లోపల? ఒకడు డబ్బున్న వాడికి ఎందుకు అవుతున్నాడు, ఒకడు డబ్బు లేని వాడికి ఎందుకు అవుతున్నాడు? సో ఇట్లా అసలు ఈ భూమి ఏంది, ఈ సృష్టి ఏంటి, ఇదంతా దీనికి సంబంధించి బాగా నేను ఆలోచించేవాడిని. సో వీటన్నింటికి ఒక సమాధానం దొరికే ఒక సందర్భం ఎదురైంది నాకు, ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయింది. కానీ నేను ఎప్పుడూ నా మనసుని, నా అంతరాత్మలో నేను ఒకటి కోరుకునేవాడిని. నాకు ఏదైనా నువ్వు లోపల నుంచి నాకు సత్యాన్ని తెలియజేయి, నాకు ఈ సత్యం గురించి నాకు తెలియజేయి. అసలు ఈ సృష్టి లోపల ఉన్న సత్యం ఏదైతే ఉందో అది నాకు అర్థమయ్యేటట్టు చెయ్యి. రకరకాల మాది సత్యం అని చెప్పి దేవుడు సత్యం అంటున్నాడు, ఒకడేమో మా దేవుడే నిజం అంటున్నాడు, ఈ దేవుడి వల్లనే ఈ సృష్టి అంతా జరిగింది అంటున్నారు. ఇవన్నీ అట్లా చాలా రకాలుగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకాలుగా కొన్ని విధాలుగా చెప్పేవాళ్ళు. అడిగినప్పుడు, నేను విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ రకరకాలుగా మాట్లాడుకునేవాళ్ళు. ఈ సృష్టి ఆవిర్భావం సైన్స్ ఒక రకంగా చెప్తుంది, ఈ సృష్టి ఆవిర్భావం ఒక రకంగా జరిగింది. ఈ విధాలుగా చాలాగా చర్చించుకునేవాళ్ళు, వినేవాడిని నేను. సో అప్పుడు కొంతమందికి సాటిస్ఫై అవుతుంది వాళ్ళు చెప్పే విధానం. కానీ నేను అంటే నా తత్వం ఎలాంటిదంటే ప్రతి విషయాన్ని దాని మూలం నుంచి, దాని లోపల నుంచి ఇంకా ఏముంది అని తెలుసుకోవడం వల్ల, ఆ జిజ్ఞాస నాకు ఉండడం వల్ల నాకు ఏమైందంటే వాళ్ళు చెప్పే సమాధానాలు నాకు సాటిస్ఫైగా అనిపించకపోయేది. సో అనిపించకపోవడం వల్ల నాకు కొంచెం అసంతృప్తి ఎదురయ్యేది. మరి అసలు ఏంటి, నిజమేంటిది అని ఈ క్రమంలో నేను ఆలోచిస్తున్న క్రమంలో దాదాపు అది 2007 అనుకుంటా సంవత్సరం. ఆ 2007 సంవత్సరంలో నా దగ్గరికి ఒక బుక్ వచ్చింది ఫ్రీగా. ఆ బుక్కు నేను ఆకర్షితున్నైనా. నేను వేరే ఒక చోట నేను హైదరాబాద్లో ఉంటున్నాను. వేరే పక్కన ఒక స్కూల్లో వాళ్ళు ఫ్రీగా బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మా రూమ్లో ఉండే వ్యక్తి ఒక అతను వచ్చి ఆ బుక్ తీసుకొచ్చిండు. ఏందన్నంటే బుక్ ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళు అనగానే ఆ బుక్ మీద చూశాను నేను, మైండ్ పవర్ అని ఉంది. మైండ్ పవర్ అనగానే ఏదో నాకు కొద్దిగా నేను దానికి ఆకర్షితున్నాయి. సో అక్కడికి వెళ్ళి ఆ బుక్ తీసుకున్నాను. వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. వాళ్ళు 2 బుక్స్ ఇచ్చారు, మైండ్ పవర్, థాట్ పవర్. ఆ 2 బుక్స్ ఇచ్చారు. ఏంటి దబ్బా అని చెప్పి ఇంటికి వచ్చి చూసరికి ఆ మైండ్ పవర్, థాట్ పవర్, సేతు విజ్ఞానము అని ఉంది. మైండ్ పవర్ వాల్యూమ్ 1, థాట్ పవర్ వాల్యూమ్ 2, సేతు విజ్ఞానం. సో జనరల్గా ఆ బుక్ నేను చదివాను. ఫస్ట్ మైండ్ పవర్ చదివాను. అసలు చదువుతూ ఉంటే నా మైండ్ లోపల ఏవైతే, నా మనసు లోపల మబ్బులాగా నాకు ఒక క్లారిటీ లేకుండా ఉన్న ఏవైతే నన్ను ఒక మబ్బులాగా నా మైండ్ను ఏదైతే ఆవరించిన ఒక పొర, నా జ్ఞానం చుట్టూ, నా జ్ఞానాన్ని నేను చూడకుండా
అడ్డుగా ఉన్న ఒక తెర, ఒక్కొక్క పదం చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటూ నేను లోపల ఫీల్ అవుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క పొర ఇట్లా ఓపెన్ అవుతూ వచ్చింది. అట్లా ఆ బుక్కుని నేను, ఆ 2 బుక్స్ని ఒక దగ్గర ఒక 7-8 సంవత్సరాలు చాలాసార్లు చదివాను. నేను చాలాసార్లు చదివాను. చదివిన తర్వాత నా వ్యక్తిగతమైన అభిప్రాయం ప్రకారం, నా వ్యక్తిగతమైన భావన ప్రకారము నాకు ఆ పుస్తకాలు 2, ఆ బుక్స్ 2 చాలా అద్భుతంగా అనిపించినాయి. చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా అనిపించినాయి. ఎందుకు అట్లా అద్భుతంగా అనిపించినాయి కూడా నేను చెప్తాను. నేను అక్కడి నుంచి నా జీవితం ఏమైపోయిందంటే, అంతకు ముందు వేరు నేను, ఆ బుక్స్ చదివిన తర్వాత వేరు నేను. అంటే నా లైఫ్, నా ఆలోచన విధానం అనేది ఒక యూటర్న్ తీసుకుంది. ఎందుకు అట్లా జరిగింది అంటే, ఆ బుక్స్లో ఉన్న విషయాలు అత్యంత యథార్థవంతమైనవి, అత్యంత సత్యమైనవి అని నేను ఫీల్ అయ్యాను. నేనే ఎందుకు ఫీల్ అయ్యాను అంటే, అది నా ఆలోచన విధానానికి, నేను ఈ సమాజాన్ని చూసి నేను పొందుపరుచుకున్న భావనకు, లేదంటే నేను ఏదైతే కావాలని నేను వెతుకుతున్నానో నా వెతుకులాటకి, నా జిజ్ఞాసకి, ఆ దానిలో ఉన్న భావం నా లోపల ఉన్న భావానికి అది మ్యాచ్ అయ్యి నాకు నచ్చొచ్చు. సో అది మీకు నచ్చాలని ఏం లేదు. సో నాకు నచ్చిన విషయం అది. సో వీలుంటే మీరు సేతు విజ్ఞానం, మైండ్ పవర్, థాట్ పవర్ అనే 2 బుక్స్ ఉంటాయి. సేతు విజ్ఞానానికి సంబంధించిన చాలా బుక్స్ ఉంటాయి, చాలా స్పిరిచువల్ బుక్స్ ఉంటాయి. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం చాలా ముక్కుసూటిగా చెప్పిన బుక్ అది. సో ఆ బుక్ చదివిన తర్వాత నా ఆలోచన విధానం అంతా మారిపోయింది. అంతకు ముందు వేరు, దాని తర్వాత వేరు. నేను ప్రతి విషయాన్ని చూసే విధానము మారిపోయింది. నేను మాట్లాడే తీరు మారిపోయింది. నేను ఎదుర్కొనే అనుభవాలు కూడా మారిపోయినాయి. సో ఆ బుక్కులో ఉన్నది ఏదైతే దాంట్లో ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉన్న దాంట్లో సారం ఉందో దాన్ని చదవడం ద్వారా నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ని నాలెడ్జ్గా కన్వర్ట్ కావాలి అంటే నేను దాని గురించి నేను ఎక్కువగా దాని గురించి ఆలోచించడం, ఎక్కువగా దాని గురించి ఇంకా లోపలికి పోయి దాని నుండి నేను ఏది చూసినా, ఏది మాట్లాడినా, నేను ఏ అనుభవాన్ని ఎదుర్కొన్న, భౌతికపరమైన అనుభవాన్ని, ఏ సంఘటన, ఏ సిచ్యువేషన్ ఏదైనా కూడా, ఒక ఫ్రెండ్ని కలిసిన ప్రతిదీ, వాళ్ళు మాట్లాడిన, నేను మాట్లాడేది, నేను చూసేది, నేను రిసీవ్ చేసుకునేది, ఈ 2 దాని నుంచే నాకు ఆ బుక్ ద్వారా, నాకు ఆ బుక్ చదవడం ద్వారా నేను వాటిని, ఆ గ్రహింపు శక్తి నా లోపల మారిపోయింది. సో అట్లాగే మీకు జరగాలని ఏం లేదు. నా వ్యక్తిగతానికి అది దగ్గరగా ఉంది కాబట్టి నేను దాని గురించి ఇంత గొప్పగా చెప్పగలుగుతున్నాను. నాకు గొప్పగా అనిపించింది, మీకు గొప్పగా అయి ఉండకపోవచ్చు. ఒకరికి బిర్యానీ ఇష్టం చాలా, ఇంకొకరికి పప్పన్నం ఇష్టం. సో అట్లా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఒకరికి బిర్యానీ ఎందుకు ఇష్టం, ఒకరికి పప్పన్నమే ఎందుకు ఇష్టం, ఈ రెండిటి మధ్య ఆ ఇష్టాన్ని నిర్ణయించేది ఏది అనేది ఆ బుక్ చెప్తుంది. సో అది దాంట్లో ఉన్న గొప్పతనం. సో నేను దాని గురించి కొన్ని నా అనుభవపూర్వకంగా ఆ బుక్ చదవడం ద్వారా, తర్వాత ఇంకా చాలా బుక్స్ చదివాను. స్పిరిచువల్ బుక్స్, మోటివేషనల్ బుక్స్, చాలా బుక్స్ చదివాను. కానీ అన్ని బుక్లోకి నాకు నచ్చింది అయితే అదే బుక్కు. కాకపోతే నేను డైలీ వైజ్గా నేను ఈ భూమి మీదకి వచ్చి నేను ఎదుర్కొంటున్న ఏవైతే సందర్భాలు, ఏవైతే నేను అనుభవాలు ఉన్నాయో, నేను ఎదుర్కొంటున్న అనుభవాలు, నేను పర్సనల్గా ఫీల్ చేసి నాకు అనుభవమైన అనుభవాల గురించి నేను మాట్లాడతాను, వాటి గురించి వీడియోలు చేస్తాను. ఎవరైనా మీకు నచ్చితే దాని నుంచి ఏమన్నా మీకు ఉపయోగపడితే తీసుకోండి, లేదు ఏం ఉపయోగం లేదు, అంత వ్యర్థమే అనుకుంటే మనం రోడ్డు మీదకి వెళ్తున్నాము. ఇప్పుడు నేను రోడ్డు పక్కనే కూర్చున్నాను, పక్క నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి. ఆ వెహికల్స్ శబ్దం ఎట్లాగా ఉంటుందో నాది కూడా అలాంటి శబ్దం అనుకోండి. దానికేం పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకండి. ఏ విషయం చెప్పినా, నేను చెప్పినా, ఇంకెవరు చెప్పినా కూడా ఒక పుస్తకం ద్వారా తెలుసుకున్నా, ఒక వ్యక్తి మాట ద్వారా తెలుసుకున్నా, లేకపోతే ఏదైనా చూడడం ద్వారా, టీవీ చూడడం ద్వారానో, లేక ఏదైనా ఒక చూడడం ద్వారా, ఒక దృశ్యం ద్వారా తెలుసుకున్నా మనము ఆ ప్రతి విషయాన్ని మన లోపల
దాన్ని ఫస్ట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అది మనకు మన ఐడియాలజీకి కానీ మన ఆత్మకు కానీ మన ఆలోచన విధానానికి కానీ అది మనకు కరెక్ట్ అవుతుందా, దానివల్ల మనం లోపలికి తీసుకోవడం వల్ల మన మానసిక స్థితి ఇంతకు ముందుకు ఉన్నట్టు కంటే మెరుగవుతుందా లేకుంటే సంఘర్షణకు గురవుతుందా, దాన్ని ఆలోచించి మాత్రమే దాన్ని నమ్మండి. నేను చెప్పినంత మాత్రాన అది నిజం అయిపోదు. మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అదే మీ మానసిక సామ్రాజ్యానికి, మీరు ఏదైతే నమ్ముతున్నారో అదే నిజమవుతుంది. ఇప్పుడు నేను చెప్పే నిజమని, నా వాస్తవమని నేను ఏదైతే చెప్తున్నానో అది కూడా నా మానసిక వాస్తవానికి నేను అనుభవపూర్వకంగా నేను నిజమని ఫీల్ అయినా కాబట్టే దాని గురించి నేను మీకు చెప్పగలుగుతాను. ఓకేనండి, థ్యాంక్ యూ.